Attention please. డిసెంబరు 8వ తేదీన వీటిని మనం వాడటం మానేసాం శీర్షికతో ఒక వీడియో విడుదల చేశాం. అందులో ప్రస్తావించినట్లు చాలామందికి ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంకు, అదే ఒక హోటల్, ఓ కిరాణా దుకాణం. ఆ వీడియోలో చెప్పలేకపోయిన ఎన్నో విశేషాల సమాహారంగా ఇప్పుడు ఈ తాజా వీడియో సమర్పిస్తున్నాం. సెల్ ఫోన్లది లేదా మొబైళ్లది 5 దశాబ్దాలకు పైబడిన చరిత్ర. 1973 నాటికి మోటరోలా సంస్థలో మార్టిన్ కూపర్ అనే ఇంజనీర్ పనిచేస్తుండేవాడు. అతడే మొట్టమొదటి చరవాణిని కనుగొన్న వ్యక్తి. అప్పట్లో ఆ పరికరం ఎంత బరువు తూగిందో తెలుసా? 2.4 పౌండ్లు, అంటే 1 కేజీ కన్నా ఎక్కువ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల సగటు బరువు 180 గ్రాముల వరకు ఉంటుంది. కొన్ని నాజూకు ఫోన్లు అయితే 75 గ్రాములే ఉంటున్నాయి. సుమారు 225 గ్రాముల బరువు కలిగినవి వస్తున్నాయి. ఒక ముక్కలో తొలినాళ్ల స్థూలకాయాన్ని వదిలించుకుని ఇప్పటి మోడళ్లు సుకుమార రాకుమారిని తలపిస్తున్నాయి. కళ్ళు చెదిరే గణాంకాలు, అనూహ్య వృద్ధి రేటు, విపరీత జనాదరణ, ప్రపంచ జనాభాను తలదన్నే స్థాయిలో ఉత్పత్తి, ఇవన్నీ వేటికి వర్తిస్తాయి? అవును, మొబైల్ ఫోన్లకే. 2022 నాటికి ప్రపంచ జనాభా 795 కోట్లు. అప్పటికే మొబైల్ ఫోన్ల సంఖ్య 858 కోట్లకు పైబడింది. 2025 చివరికి ఆ సంఖ్య ఏకాయికి 1800 కోట్లకు మించిపోతుందని అంచనా. ఆవిష్కరించిన 10 ఏళ్లకు మొదటిసారి వాణిజ్య ప్రాతిపదికన మొబైల్ ఫోన్ను మోటరోలా సంస్థే విడుదల చేసింది. అప్పట్లో అది $4,000 ధర పలికింది. అంటే ఇప్పటి మారకం రేట్ల ప్రకారం దాదాపు 3.5 లక్షల రూపాయలు. తర్వాత 8 ఏళ్లకు 1991 నుంచి డిజిటల్ మొబైల్ ఫోన్ల శకం ఆరంభమైంది. అప్పటి ఫోన్లకు టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉండేది. ఫ్యాక్స్, ఈమెయిల్తో పాటు సెల్యులార్ పేజీలు పంపించగలిగే వీలుండేది. మొబైల్ ఫోన్ల ప్రస్థానంలో కీలక ఘట్టం GSM, అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్. 1992 సంవత్సరంలో దాని రాకతోనే కాల్ నాణ్యతకు, అంతర్జాతీయ రోమింగ్కు బాటలు పడ్డాయి. అదే ఏడాది మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ IBM సైమన్ విడుదలైంది. 2001లో మొదటి 3G నెట్వర్క్ను జపాన్ ప్రవేశపెట్టింది. వేగవంతమైన డేటాకు, వీడియో కాలింగ్కు అదే శ్రీకారం చుట్టింది. 2009లో నార్వే, స్వీడన్ 4G నెట్వర్క్ను ప్రపంచానికి పరిచయం చేయకముందే 2007, 2008లో 2 ముఖ్య పరిణామాలు సంభవించాయి. మొదటి ఐఫోన్ 2007లో కన్ను తెరవగా మరుసటి ఏడాదే తొలి ఆండ్రాయిడ్ ఫోన్ T-Mobile G1 విడుదలైంది. ఆ దెబ్బతో మొబైల్ ఫోన్ పరిశ్రమ ముఖ చిత్రమే శాంతం మారిపోయింది. ఆపై బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల తయారీ క్రమంగా ఊపందుకుంది. 2019లో దక్షిణ కొరియా మొదటి 5G నెట్వర్క్ను ఆవిష్కరించింది. డేటా స్పీడ్ గణనీయంగా పెంచడానికి అది విశేషంగా దోహదపడింది. దేశాల్లో కొత్త మోడళ్ల ఫోన్ల విక్రయాలు ఇంకా పెరుగుతున్నాయి. ఆకర్షణీయ ఫీచర్లు చోటు చేసుకుంటున్నాయి. గాలి, నీరు లాగే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఎన్నో కోట్ల మందికి ప్రాణావసరంగా మారిపోవడం చూస్తున్నాం. అసంఖ్యాక వాడకందారులకు పక్కన తడువుకుంటూ ఫోన్ దొరకబుచ్చుకుని కళ్ళు తెరవడంతోనే రోజు మొదలవుతోంది. రోజంతా మెసేజీలు, ఫోన్ కాల్స్, వీడియోల వీక్షణంతోనే గడిచినా అర్ధరాత్రి దాటి అలసటతో కళ్ళు మూతపడే వరకు మొబైల్నే అంటిపెట్టుకోవడం చాలామందికి వ్యసనంగా మారింది. భారతదేశ జనాభాలో 9.9% కుటుంబాలకు కంప్యూటర్లు ఉన్నాయని అంచనా. అదే 95% పైగా కుటుంబాలు ఫోన్లు, మొబైళ్లు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొబైళ్ల వినియోగ విస్తృతి ఏటికేడాది జోరెత్తుతూనే ఉంది. దేశ ఆర్థికం పైన మొబైల్ ఫోన్ పరిశ్రమ విశేష ప్రభావం కనబరుస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అది లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. స్థూల దేశీయోత్పత్తి GDPలో 6-7% దాకా ఆ పరిశ్రమ నుంచే సమకూరుతున్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ చెల్లింపులు, డిజిటల్ వ్యాలెట్లు, కామర్సు, ఆన్లైన్ కొనుగోళ్లు, వీటన్నింటికీ చరవాణి విప్లవమే వెన్నుదన్నుగా కొనసాగుతోంది. ఇవన్నీ సానుకూల అంశాలుగా శాంసంగ్, యాపిల్, షావోమి, ఓపో, వివో తదితర సంస్థలు వ్యాపార విస్తృతి కోసం భారీ ప్రణాళికలు అల్లుకుంటూ దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా 5 అగ్రశ్రేణి మొబైల్ ఫోన్ బ్రాండ్లు ఏమిటో తెలుసా? శాంసంగ్ 21% దాకా మార్కెట్ షేర్ ఒడిసిపట్టి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. సంపన్న శ్రేణులు, ఉద్యోగ వర్గాలు
అమితంగా ఇష్టపడే మక్కువ పడే యాపిల్ది 17% మార్కెట్ వాటా. చైనీస్ బ్రాండ్ షావోమి సుమారు 9% వాటా కలిగి ఉంది. తర్వాతి స్థానం 8% మార్కెట్ షేర్ పొందిన ఓపోది. వివో, గూగుల్, వన్ప్లస్, మోటరోలా తర్వాతి వరుసలో ఉన్నాయి. దేశీయంగా వివో 18%, షావోమి 13.5% మెరుగ్గా రాణిస్తుండగా శాంసంగ్ 12.9% మార్కెట్ షేర్తో వాటితో పోటీ పడుతోంది. కంపెనీలది నిస్సంశయంగా వ్యాపార దృష్టి. అవి తమ వాణిజ్య సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ పోతాయి. పరిమిత వనరులు, నిర్దిష్ట వనరులు, ఇతరత్రా ప్రాధాన్యాలను మదింపు వేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ జాగ్రత్తగా బతుకుబండిని నెట్టుకుపోవాల్సింది సాధారణ వినియోగదారులు. అలా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగే జాగ్రత్త, దీర్ఘదృష్టి జనంలో కొరవడుతుండడమే దురదృష్టకరం. రాబడి పెరగకపోయినా ఈఎంఐ చెల్లింపుల తాకిడి బాధిస్తున్న 6 నెలలకో సంవత్సరానికో ఫోన్ మార్చేయకపోతే పరువు తక్కువ అనే ఫాల్స్ ప్రెస్టేజీలు, సర్దుబాట్లు కుదరక అడ్డదారులు తొక్కే దుర్లక్షణాలు మన చుట్టూ పరిసరాల్లో కనిపిస్తున్నంతకాలం మొబైల్ ఫోన్ల పరిశ్రమకు, అభివృద్ధికి ఢోకా లేదు. సాంకేతిక ప్రగతి అనేది ఒక పార్శ్వమే. దాని పుణ్యమా అని వేళ్లు తన్నుకుంటున్న సవాళ్ల మాట ఏమిటి? అక్షరాలు దిద్దని పసిపిల్లల మొదలు వయోవృద్ధుల వరకు వారు వీరన్న భేదం లేకుండా ఎందరెందరిపైనో మొబైళ్లు వ్యసనమైన దట్టమైన మాయవల విసురుతున్నాయి. సైబర్ నేరాలు పెచ్చరిల్లడంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ముమ్మరించడానికి శాయశక్తులా పాటుపడుతున్నాయి. ఈ సమస్యలు పెను సంక్షోభాలై ముదరకుండా, ముఖ్యంగా రేపటి తరం మొబైళ్లలో నిలువునా కూరుకుపోకుండా తీసుకోదగ్గ జాగ్రత్తలపై తల్లిదండ్రులు, వినియోగదారుల సంఘాలు, ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వాడకం వ్యసనంగా దిగజారి ఆరోగ్యాలను బలిగొనే దుస్థితి దాపురించకుండా అనుసరించదగిన వ్యూహాలను చురుగ్గా రూపొందించాలి, కార్యాచరణ చేపట్టాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.